कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 39వ శ్లోకం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. పద విభజన. యత్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మనః నిద్రా ఆలస్య ప్రమాద ఉత్తం తత్ తామసం ఉదాహృతం. తాత్పర్యం: నిద్ర, సోమరితనం, అప్రమత్తత అనే వాటి వలన పుట్టినదై ఏ సుఖమైతే ఆరంభంలోనూ అంతంలోనూ కూడా మోహాన్ని కలగజేస్తుందో అది తామస సుఖమని చెప్పబడింది. మనిషి చెడు కర్మతోనూ చెడు సాంగత్యంతోనూ మోహంలో పడి చెడ్డ సుఖాన్ని ఎన్నుకుంటుంటాడు. తామసిక లక్షణాలు మనిషిలో తెలివిలేమి వల్లనే పుడతాయి. ఆ లక్షణాలే చివరికి భ్రాంతిగాను విషాదంగాను కిందకి దిగుతాయి. ఈ చెడు వాసనలు అనేవి మానసికంగా ఏ లక్ష్యము లేకపోవడం వల్ల, శారీరకంగా బద్ధకం వల్ల పెరుగుతాయి. తామస సుఖం అనేది అతి నిద్ర, బద్ధకము, ప్రమత్తత అనే వాటి వల్ల కలుగుతోంది అని చెప్తున్నాడు భగవానుడు. ఇది ఆరంభంలోనూ మధ్యలోనూ అంతంలోనూ కూడా జీవుడికి మోహాన్ని కలగజేస్తుంది. అంటే అజ్ఞానాన్ని, భ్రమని కలగజేస్తుంది. కనుక ఇది అత్యంత నికృష్టమైంది. ఇది జీవుని అజ్ఞాన కూపంలో పూర్తిగా పడేస్తూ ఉంటుంది. కనుక ఇది మహాప్రమాదకారి. కనుక అతి నిద్రతోనూ సోమరితనంతోనూ ఉండి అమూల్యమైన ఈ మానవ జీవిత కాలాన్ని వ్యర్థంగా గడపకూడదు. అలా గడిపేవాళ్ళు సంసార దుఃఖంలో అడుగుపెట్టిన వాళ్లే అవుతారు. జనన మరణ పరంపరారూపమైన ఈ సంసారానికి హేతువైన అజ్ఞాన రూప బీజము తామస సుఖాలను పొందే వారిలో నశించకుండా ఉంటుంది, ఇంకా బలపడుతుంది. కనుక అటువంటి సుఖం అత్యంత ప్రమాదజనకమైంది. కనుక దాన్ని వదిలివేయాలి. కనుక భగవానుడు తెలిపే ఈ సద్బోధల్ని గ్రహించి ముముక్షువులు ఇటువంటి తామసిక, రాజసిక సుఖాల రెండింటినీ విడిచివేసి సాత్విక సుఖాన్ని అవలంబించి శ్రేయస్సును పొందాలి. ఏదో విధంగా ఆనందం లభిస్తే చాలు అనుకునే వాళ్లే ఇటువంటి తామస సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. ఒంటి ముళ్ళ పొదుని బాగా ఇష్టంగా తింటూ ఉంటుంది. ముళ్ళు గుచ్చుకొని దాని నోరంతా గాయమై రక్తం కారుతున్నా అది ముళ్ళను తినడం మాత్రం మానదుట. విషయ సుఖాన్ని ఆశించే వారి పద్ధతి కూడా ఇలాంటిదే అని అంటారు రామకృష్ణ పరమహంస గారు. తామసిక స్థితి అనేది అట్టడుగున ఉన్నటువంటిది. ఈ అట్టడుగు తామసిక స్థితి నుంచి అత్యున్నతమైన అతిమానుష స్థితికి తనని తాను లేవనెత్తుకోవడానికి మనిషి చాలా పరిశ్రమ చేయాలి. శరీరాన్ని, మనసుని సత్సంగంలో పెట్టి సోమరితనానికి, అలవాట్లకి దూరంగా ఉండాలి. అలా ఉంటూ చెట్టులాగా కాంతిని ఆకర్షించుకుంటూ, జంతువులాగా జీవత్వాన్ని, చురుకును పెంచుకుంటూ ఎన్నో ఏళ్ళు, ఎన్నో జన్మలు కష్టపడితేనే గాని అంతా వాసుదేవమయమే అన్న ఆత్యంతిక సుఖస్థాయికి చేరుకోలేడు మనిషి. అందుకే ముందు మనిషి తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుని పై స్థితులకు తనను తాను లేవనెత్తుకోవడానికి ఎప్పుడూ ఎడతెగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి.
ఎంతటి వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా గుణాలను తప్పించుకోలేరు. ఆయా స్వభావాల పుట్టిన స్థితుల్ని ఆకళించుకొని నెమ్మదిగా క్రమంగా తన స్థాయిని పెంచుకుంటూ ఉండాలి. బాగా అర్థం చేసుకుని తన పనిపాట్లతో భగవంతుణ్ణి సేవిస్తూ సిద్ధిని పొందడానికి ప్రయత్నించడమే ప్రతి మనిషికి ఉన్న కర్తవ్యం. కృష్ణార్పణం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. 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 జై శ్రీకృష్ణ.